అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీసులు. యోహాను సువార్త తొలి అధ్యాయం మొదటి వచనంలోని 3వ భాగాన్ని చాలా లోతుగా మనం విశ్లేషణ చేసుకోబోతున్నాం. వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ స్టేట్మెంట్, యోహాను చేసిన ఈ ప్రకటనను అర్థం చేసుకోవటానికి అనేక కోణాలను మనం స్పృశిస్తూ వస్తున్నాం. ముఖ్యంగా రాజకీయ, సామాజిక, తాత్విక కోణాలని మనం దృష్టిలో పెట్టుకుంటున్నాం. ఎందుకంటే వాక్యము దేవుడై ఉండెను అనే ఆ ప్రకటన వెనుక ఎంత బలమైన భావోద్వేగం దాగి ఉందో దాన్ని గ్రహించటం కోసం. దీన్ని అర్థం చేసుకోవడానికి మనం యూరోపియన్ హిస్టరీలోకి వెళ్ళాలి. బైబిల్ని సంపూర్ణం అనేది అసాధ్యం అనుకోండి, కనీసం ఒక వంతన్నా అర్థం చేసుకోవాలి అనంటే ప్రపంచంలో ఉన్న ప్రతి పరిస్థితిని గురించి ప్రాథమిక అవగాహన ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే దానిలో అంతర్భాగం కనుక. ముఖ్యంగా మతాన్ని, రాజకీయాన్ని ఎప్పుడూ వేరు చేసి చూడకూడదు. మతాన్ని, రాజకీయాన్ని ఎప్పుడూ వేరు చేసి చూడకూడదు. ఇది యూదా మతానికి కానివ్వండి, క్రైస్తవ మతానికి కానివ్వండి, ఇంకా ఎనీ రిలీజియన్, మతం ఎప్పుడూ రాజకీయాన్ని, రాజకీయం ఎప్పుడూ మతాన్ని ఆశ్రయించి మనుగడను కొనసాగిస్తూ ఉంటాయి. అక్కడ మత స్వార్థం మతానిది, రాజకీయ స్వార్థం రాజకీయాలది. అంగీకరిద్దాం. ఇప్పుడు యోహాను సువార్త ఆ 3వ ప్రకటన, వాక్యము దేవుడై ఉండెను అనే ఆ మాటని మనం రాజకీయ కోణంలో నుంచే విశ్లేషణ చేసుకుందాం. రాజకీయ కోణం అంటే ప్రస్తుతం కాదు, యేసు కాలము నుండి యోహాను సువార్త వ్రాసేంత వరకు మధ్య రాజకీయ ప్రభావాన్ని గురించి కొంచెం ఒక పూట మనం అధ్యయనం చేసుకుందాం. లైవ్లోకి చేరవచ్చిన ప్రియబిడ్లకు ఆహ్వానాశీసులు. బిడ్డ కవిత నిట్టల, రమేష్ డేవిడ్ నిట్టల అండ్ ఫ్యామిలీ, అలాగే బిడ్డ వజ్రారావు, అలాగే బిడ్డ వరప్రసాద్, మళ్ళీ బిడ్డ హానోక్ కుమోజ్. అయ్యా, చాలా సంతోషం నాన్న, నువ్వు నిన్న అసైన్మెంట్ కాదు కానీ ఒక ఎక్సర్సైజ్ అని అన్నాను. చక్కగా దాని గురించి మంచి ఇన్ఫర్మేషన్ గ్రూప్లో ఉంచావు, మిగిలిన వాళ్ళకు కూడా అర్థం కావడానికి. ఐఎమ్ సో హ్యాపీ అండ్ అప్రిషియేటింగ్ యూ. ఓకే, కొంచెం హిస్టరీ క్లాస్ లాగానే ఉంటుంది. హిస్టరీలో థియలాజికల్ ఆస్పెక్ట్ని మనం అన్వేషిస్తున్నాం, లేకపోతే వెతుక్కుంటున్నాం. రెండు ప్రత్యేకమైన అంశాలు. రెండోది ఇప్పుడు చెప్పను, సమయం సరిపోదేమో నేను అనుకోవటానికి. మొదటి అంశం ఏంటంటే, రోమా మహాసామ్రాజ్యం ఏర్పడినప్పటి నుండి రాజకీయంగా రూపొందించుకున్న భావనలను గురించి మాట్లాడుకుందాం. యోహాను వాక్యము దేవుడై ఉండెను అనేది ఏదో పెరాఫెరియల్గా మాట వరుసకి అలా చెప్పలా. దాని వెనక చాలా నేపథ్యం ఉందన్నమాట. చాలా అంటే చాలా నేపథ్యం, ఒక 100 సంవత్సరాల పైన నేపథ్యం ఉంది. రైట్. ఇప్పుడు క్రీస్తు పూర్వం 27, క్రీస్తు శకం 14, అంటే సీజర్ అగస్టస్ పరిపాలనా కాలం. మనం సువార్తలో చదువుతాం కదా, కైసర్ ఔగుస్తు ఆజ్ఞ అనే మాట వింటాం. కాబట్టి
సీజర్ అగస్టస్ క్రీస్తుపూర్వం 27 క్రీస్తు శకం 14 మధ్యకాలంలో పరిపాలన సాగించాడు. సీజర్ అగస్ట్ ముందు జూలియస్ సీజర్, అతని గురించి మనం చెప్పుకోవాలి. పాంపేను ఓడించి రోమా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. రోమన్ రిపబ్లిక్ని రోమన్ ఎంపైర్గా మార్చాడు. అతను రోమా సామ్రాజ్య రాజు అయిన తర్వాత తనను తాను దేవునిగా ప్రకటించుకున్నాడు. నేను ఫలానా దేవుని అంశను అన్నాడు. లేకపోతే అసలు నేనే దైవాన్ని అన్నాడు. అంటే అక్కడి నుంచి రాజు తాను దేవుణ్ణి అని చెప్పుకోవటం ప్రారంభమైంది. అది పునాది. లాటిన్ పదాలు ఉన్నాయి, నేను అవి క్లాస్ రూమ్లో ఉంచుతా. ఈ వారం క్లాస్ రూమ్లో చాలా పెట్టలేదు నాకు. ఒకటేమో కరెక్ట్ చేసుకోవడం కష్టమైంది, రెండోది డాక్యుమెంటేషన్ చేయటం బాగా లేట్ అవుతుందన్నమాట నాకు. బట్ ఇవాళ లోపల ఉంచేస్తాను, క్లాస్ రూమ్ వాళ్ళు గ్రహించండి. జూలియస్ సీజర్ నేను దైవాన్ని అని తనను తాను ప్రకటించుకున్నాడు. అతను 44లో హత్యకు గురయ్యాడు. క్రీస్తు పూర్వం 44లో హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత అతని దత్తపుత్రుడు సీజర్ అగస్టస్ వారసత్వంలోనికి వచ్చాడు. అతను 27 నుంచి పాలనలోకి వచ్చాడు. ఈ మధ్యలో పరిస్థితులు మనకొద్దు. ఇతనేమన్నాడంటే, మా తండ్రి దేవుడు కాబట్టి నేను దేవుని కుమారుణ్ణి అని తనను తాను ప్రకటించుకున్నాడు. నేను దేవసుతుడను లేక దేవ సంతానాన్ని అని తనను తాను, అది రాజ్యాంగపరంగా తనకు సంక్రమించిన హక్కుగా అతడు పరిగణించాడు. అందుకని సీజర్ అగస్టస్ అనే నేను దేవ సంతానానికి చెందిన దేవకుమారుణ్ణి అని అలా తనకు తాను అనుకుంటే కాదు, తన అభిప్రాయం లేకపోతే తనకు తాను ఆపాదించుకున్న ఆ ఆధిక్యత ప్రజల్లోకి వెళ్ళాలి. అందుకని ఏదో ఒక సాహిత్య అలంకారంగా, ఒక బిరుదుగా అలాగా ఉండటం కాదు. అందుకని అతడు కాయిన్స్ ఉంటాయి కదా, నాణేల మీద, అధికారిక ప్రకటనకు సంబంధించిన శాసన పత్రాల మీద తన బిరుదును ప్రకటించుకున్నాడు. దేవుని కుమారుడు అనే నేను, దేవుని కుమారుడనైన సీజర్ అగస్టస్ అనే నేను అని పత్రాల్లో ఉండేది. కాయిన్స్ మీద కూడా సీజర్ అగస్టస్ దేవసుతుడు అని ఉండేది. సో అలా ప్రజల్లోనికి తన దేవ వారసత్వాన్ని పంపించాడనమాట. కాయిన్ అంటే ప్రతి ఒక్కరి చేతిలో ఉంటుంది. ఇక పత్రాలన్నా అధికారిక పత్రాలు అందరి దగ్గర ఉండవు, కానీ సామాన్యుడి చేతులకు కూడా వెళ్ళేవి నాణ్యాలు అక్కడ కూడా. సో సీజర్ అగస్టస్ ఇతడు దేవసుతుడు ఉంది. మళ్ళీ జూలియస్ సీజరు తనను గురించి ఎలా చెప్పుకున్నాడంటే, జూలియస్ సీజర్ అనే నేను రోమా పరిపాలనను ప్రారంభించడంతో ఒక సువార్త మొదలైంది. రోమాకు ఒక సువార్త, అంటే రోమా సామ్రాజ్యానికి ఒక శుభవార్తను నేను తెచ్చాను. ఏంటి ఆ శుభవార్త అంటే, నేను దేవుణ్ణి, నేను శాంతి ప్రదాతని, నేను ప్రభువును అని మొదలుపెట్టాడు. రైట్, ఇక్కడ అంటే ఈ ఉపోద్ఘాతాన్ని ఇప్పుడు ఒకసారి ఈ మాటలన్నీ చెబుతుంటే మీకు సువార్తలు జ్ఞాపకానికి రావాలి. సువార్తలు ఈ కోణంలో చదివిన వారికి, బిడ్డ మార్తా ఉమ్మితి, అలాగే మెర్సీ జాయ్, జాషువా, కిరణ్ వాళ్ళకు కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తున్నాను. మార్కు సువార్త ప్రారంభం
మార్కు సువార్త ఎలా ప్రారంభమవుతుంది? దేవుని రాజ్య సువార్త ప్రారంభం అని ఉంటుంది. దేవుని రాజ్య సువార్త ప్రారంభం అంటే రాజేమో రాజ్య సువార్త ప్రారంభం అని ప్రకటించుకున్నాడు. మార్కు సరే అది తర్వాత రాసిందైనా సరే, అంటే రాజ్య సువార్తను ప్రకటించడానికి ప్రభువు బయలుదేరాడు. సో రోమా ప్రభుత్వం అధికారులు లేకపోతే రాజులు తమను తాము దైవంగా ప్రకటించుకుంటూ ఉన్న సమయంలో యేసు తన ఉద్యమాన్ని ప్రారంభం చేశాడు. ఇవి యోహాను పదకోశానికి చాలా సమాంతరంగా ఉంటాయి. ఏవేంటి? సొటీరియోస్ రక్షకుడు, ఇవాంగెలియాన్ శుభవార్త లేక సువార్త, ఎపిఫనేయా ప్రత్యక్షత లేక దర్శనము. జనవరి 6వ తారీఖుని ఎపిఫానియా ఆదివారం, ఆ ఎపిఫానియా పండుగ చేసుకుంటారు లూథరన్ సంఘాలు. మేము కూడా గుర్తు చేసుకుంటాం ఎపిఫానియా పండగ. ఎపిఫానియా తరువాతి ఆదివారం అలాగే చెప్పుకుంటాం అన్నమాట. సో అవన్నీ రోమా రాజులు తమకు తాము ఆపాదించుకున్నాయి అన్నమాట. ఆ తర్వాత థియోహియోన్ దేవసుతుడు, ఆ తర్వాత ఆర్కే ఇవాంగెలియాన్ శుభవార్త ఆరంభం మార్క్స్ వార్తలో కనపడాయి. ఇవన్నీ కూడా రాజకీయ పదాలు. సో రోమా మహాసామ్రాజ్య అధినేతలు తమకు తాము ఆపాదించుకున్న ఈ దైవిక పదాలన్నింటినీ కూడా యేసుకు ఉపయోగించారు. సో ఆ సంఘర్షణ ఒకసారి యేసుకు ఉపయోగించారు. జస్ట్ అంటే అర్థం కావడం కోసం ఒక ఉదాహరణ చెప్పుకుందాం. ఈవేళ సోషల్ మీడియాలో కొంచెం అభ్యంతరకరమైన వాస్తవం కాబట్టి చెబుతున్నాను నేను. ఈవేళ సోషల్ మీడియాలో అధికారులు కూడా కానీ ప్రభుత్వ అధినేతల మీద ఏదైనా అభ్యంతరం కూడా కాదు, ఏదైనా పోస్టు పెడితే అది డిలీట్ చేయిస్తున్నారు, లేదా వాళ్ళని జైళ్లలో కూడా వేయిస్తున్నారు. జైళ్లలో కూడా వేయిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో 14 ఏళ్ల చిన్న పిల్లాడి మీద ఎఫ్ఐఆర్ కట్టారు. ఇంకా పుల్కిత్ సంగతి మనకు తెలుసు, మళ్ళీ ధ్రువరాటి సంగతి మనకు తెలుసు, ఇంకా మిగిలిన చాలా మనకు తెలుసు, మనం చూస్తూనే ఉంటాం. ఇది ఇప్పుడు సంగతి, ప్రజాస్వామ్యబద్ధమైన దేశంలో జరుగుతూ ఉన్న ఇప్పుడు సంగతి. ఒక 2000 సంవత్సరాల క్రితం నాటి రోమా మహాసామ్రాజ్యంలో రోమా రాజులు తమకు తాము ఆపాదించుకున్న దైవిక పదాలను ఒక సామాన్య వ్యక్తికి ఆపాదించడం, సామాన్య వ్యక్తి కూడా కాదు, రోమీయుల దృష్టిలో శిక్షకు, ఇది క్యాపిటల్ పనిష్మెంట్కు గురైన వ్యక్తి యేసు. అది సో సీజర్ అగస్టస్ నేను దేవసూతుణ్ణి అని చెప్పుకున్నాడు అనమాట. అవి ఎలా ఎన్నున్నాయో ఆఖరికి అతని మరణానికి ముందు రచించిన దైవీకృత ఆగస్టస్ యొక్క క్రియలు అని పుస్తకం రాసుకున్నారు. అవన్నీ నేను దీనిలో పెడతాను. ఇక్కడ మనం ఒక అర్ధయూదుని కూడా గుర్తు చేసుకోవాలి. అర్ధయూదుడు, ఆఫ్ జ్యూ. హేరోదు మహారాజు, ఇది హేరోద్ ద గ్రేట్. అతను ఇదూమీయుడు, హేరోద్ ద ఇదూమైట్, అంటే ఎదోము సంతతికి చెందినవాడు. మకబీల తిరుగుబాటు కాలంలో, మకబీల సంగతి మనకు తెలుసు కదా, మకబీల తిరుగుబాటు కాలంలో వాళ్ళు మతాంతరీకరణ చేశారు. అంటే సున్నతి చేసి ధర్మశాస్త్రాన్ని వీటన్నింటినీ ఆచరించి యూదులుగా రూపాంతరీకరించారు. అలా యూదులుగా రూపాంతరీకరించబడినవాడు హేరోద్ ద గ్రేట్ వాళ్ళ ఫాదర్, తండ్రి, అంటే వాళ్ళ కుటుంబం. ఇతడు
యూదునిగా రూపాంతరం చెందినవాడు కానీ జన్మతః యూదుడు కాడు. పైగా రాజు దయాదాక్షిణ్యాల మీద అధికారాన్ని కొనసాగించేవాడు. దయాదాక్షిణ్యాలు అనే మాట అంటే ఒక ప్రాంతానికి రాజుగా ఉన్న చక్రవర్తి దయాదాక్షిణ్యాల మీద. మనం సాధారణంగా హేరోదు టెంపుల్ అంటాం. సెకండ్ టెంపుల్ అనేది ఏమో పర్షియన్ కాలంలో జరిగింది. యేసు కాలంలోనికి వచ్చేసరికి హేరోదు టెంపుల్ అని అంటాం. ఎందుకంటే హేరోదు దాన్ని పునర్నిర్మించాడు. హేరోదు దాన్ని ఒక్కదాన్నే పునర్నిర్మించరా. హేరోదుకి కట్టడాలంటే అంటే మనం అంటాం చూడు, రాజుల సొమ్ము రాళ్లపాలు అని అంటామే, ఇట్స్ ఓకే. అలాగా మహాపట్టణాలను నిర్మించాడు. కైసరియా మారిటిమా, రెండు ఉంటాయి, కైసరియా ఫిలిప్పి, కైసరియా మారిటమా. ఫిలిప్పుదైన కైసరియా అని యేసు చివరి ప్రయాణం చేస్తాడే, అది కూడా కైసరియా ఫిలిప్పు. అది కూడా మళ్ళీ వీళ్ళు కట్టించింది, ఈ తీగ కట్టించింది. వీళ్ళు నగరాలు కట్టించి వాళ్ళ పేరు మీద. నగరాలు అని అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నగరము అంటే పట్టణ నివాస పట్టణం కాదు. నగరములో ప్రధానమైనది దేవస్థలి లేక దేవాలయము. ఆలయాలు కట్టిస్తారు. ఎవరు ఆలయాలు కట్టియాలి? దేవుని ఆలయాలు కట్టియాలి. దేవుడెవరు? తనను తాను దేవునిగా ప్రకటించుకున్న రోమీయుల రాజు. కాకపోతే వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా ఏకదేవోపాసకులైన స్ట్రిక్ట్ మోనోథిజం అన్నాం కదా, స్ట్రిక్ట్ మోనోథిజం యూదులు దానిని దగ్గరికి రానివ్వలేదు. అలాగని బలవంతంగా కూడా దాని మీద రుద్దే ప్రయత్నం చేయలేదు. అంటే అక్కడ కొంచెం సమన్వయం పాటించారు అని చెప్పుకోవచ్చు. బట్ పాలస్తీనా గడ్డ మీద ఎందుకు? నజరీతుకు దగ్గరలో సెఫోరిస్ అనే ఒక పట్టణాన్ని కట్టించారు. సెఫోరిస్ ఒక పెద్ద పట్టణం. ఈవెన్ సెఫోరిస్లో కూడా మిగిలిన ఇంపీరియల్ కల్ట్కి సంబంధించిన స్థలాలు ఉన్నాయి. అది గుర్తుపెట్టుకోవాలి మనం. సరే, చాలా కట్టించాడు. వాటి వివరణ నేను అక్కడికి దాంట్లో పెడతాను. అంటే యేసు నడయాడిన ప్రతి ప్రాంతంలో కూడా చక్రవర్తి ఆరాధనకు సంబంధించిన స్థలాలు ఉన్నాయి. అక్కడ తను రాజులు చక్రవర్తులు తమకు తాము ఏ పదాలనైతే ఉపయోగించుకున్నారో ఆపాదించుకున్నారో ఆ పదాలను ఉటంకించే తన సువార్తను ఆయన ప్రకటించాడు. అది గుర్తుపెట్టుకోవాలి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అంటే హౌ డేర్ హీ వాజ్. ఇప్పుడు నేనేమంటానంటే ఈ మాట పదే చెబుతాను. సంపూర్ణ మానవునిగా యేసును గ్రహించకపోతే, మళ్ళీ చెబుతున్నా, యేసు వ్యక్తిత్వాన్ని సంపూర్ణ మానవ కోణంలో నుంచి మనం గ్రహించకపోతే యేసు సంపూర్ణ దేవతత్వాన్ని మనం అర్థం చేసుకోలేం, అస్సలు అర్థం చేసుకోలేం. అది అక్కడ ఆయన ప్రకటనలోని ఆ గాఢతని మనం అర్థం చేసుకోవాలి. సరే, సీజర్ అగస్టస్ తర్వాత తిబేరియస్ వచ్చాడు. అతడు 14 నుండి అంటే క్రీస్తు శకం 14 నుండి 37 వరకు, అంటే యేసు పరిచర్య కాలం అంతా కూడా తిబేరియస్ చక్రవర్తి పాలనలోనే జరిగింది. అది గుర్తుపెట్టుకోవాలి. బిడ్డలు ప్రసన్న కుమార్ బైబిల్ మిషన్ ఒడిస్సా, మళ్ళీ డేవిడ్ ఏర్పుల, కోటేశ్వరరావు, అందరికీ ఆహ్వానాలు మళ్ళీ చెబుతా ఉన్నాను. సో తిబేరియస్, మీరు యోహాను సువార్త చదువుతూ ఉన్నాడు. మార్కు సువార్త, మత్తయి, లూకాల్లో గలిలయ సముద్రం అనే పేరు ఉచ్చరించబడితే ఇక్కడికి వచ్చేసరికి తిబెరియా సముద్రం అనే మాట వినపడింది. అంటే అసలు సముద్రపు పేరే మారిపోయింది. గలిలియా సముద్రం కాస్త తిబెరియా సముద్రంగా మారిపోయింది. అంటే ఆ ఇంపీరియల్ కల్ట్ ఎంత ఉంది,
దాన్ని స్థానిక పాలకులు ఎలా అప్హోల్డ్ చేసుకుంటూ వచ్చారో వాటిని మనం చూడొచ్చు. ఇక్కడ ఇంకొక సువార్త సంఘటన కూడా జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువారి దగ్గరకు వచ్చి సీజరకు పన్నిచ్చుట న్యాయమా అని అడుగుతారు. ప్రభువారు సీజరవి సీజరకి, దేవునివి దేవునికి అని అంటాడు. ఇదిగో తిబిరియా ముద్ర ఉన్న నాణ్యం అన్నమాట. అది తిబిరియా ముద్ర ఉన్న నాణ్యం మీద ఏముంటుంది? దేవసుతుడైన తిబిరియా అనే ఉంటుంది, దైవాంశ సంభూతుడైన తిబిరియా అనే ఉంటుంది, లేకపోతే ప్రభు అయిన తిబిరియా, రక్షకుడైన తిబిరియా. ఇవన్నీ అంటే సొటీరియోస్, ఈ మాటలన్నీ కూడా కురియోస్, ఈ మాటలన్నీ కూడా వాళ్ళవి అంటే వాళ్ళు తమకు తాము ఆపాదించుకొని వాటిని విస్తృతంగా ప్రచారం చేశారు. శాసనాలలో, రాజపత్రాలలో, తుదకు నాణ్యాలలో సామాన్యుడికి సైతం చేరుకునేలాగా చేసుకున్నారు. సో తిబేరియస్ అతని కాలంలో కూడా ఈ భావన అలాగూ వచ్చింది. ఇతని కాలంలోనే పిలాతు గవర్నర్గా ఉన్నాడు. ఇది యేసును విచారించిన పిలాతు గవర్నర్గా ఉన్నాడు. 1961లో కైసరియా మారిటమా అక్కడ పిలాతు శాసనం బయటపడింది. పిలాతు ఒక శాసనం చేసేది. ఇది అప్పటికి అతను గవర్నర్ స్థాయిలో ఉన్నాడు. అతను ఒక థియేటర్లో నిర్మించి దాన్ని తిబేరియస్ గౌరవార్థం నిర్మించిన ఇది అని చెప్పాడనమాట. తిబేరియస్ గౌరవార్థం నిర్మించింది అని. సో సిజరియా మారిటిమా దాన్ని మనం చాలా జాగ్రత్తగా అధ్యయనం చేసుకుంటాం. పేరు గుర్తుపెట్టుకోండి, సిజరియా మారిటిమా. పౌలును విచారణ చేసిన స్థలం రోమాకు వెళ్లే ముందు అది. మళ్ళీ పేతురు కొర్నేలిని కలుసుకున్న స్థలం, ఫిలిప్పు ప్రకటించిన స్థలం, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ యూదుల అంతర్గత యుద్ధం ఉంది, ఇది 66-70 మధ్య జరిగింది. 66లో యూదుల సునగోగు ప్రాంతంలో ఒక వేరే దేవ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసే సమయంలో జరిగిన ఘర్షణ దేవాలయ ధ్వంసానికి మూల పునాది. ఈ చరిత్ర అంతా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అక్కడి నుంచి సరే తిబేరియస్ తర్వాత ఇక్కడ కలిగుల వస్తాడు. కలిగుల ఒక చిత్రమైన వ్యక్తి. చాలా తక్కువ సమయం, 37 నుంచి 41 వరకే పరిపాలన చేశాడు. 37 నుంచి 41 వరకు, అంటే 4 ఏళ్ళు మాత్రమే పరిపాలన చేశాడు. చిత్రమైన వ్యక్తి అన్నమాట. చిత్రమైన వ్యక్తి. అతని గుర్రాన్ని సెనెట్ మెంబర్ని చేశాడు. ఇది సమాలోచన సభలో అంతా సెనేటర్స్ అందరూ కూర్చుంటే గుర్రం కూడా వచ్చి అక్కడ ఉండేది. అతని గుర్రం వన్ ఆఫ్ ద సెనేటర్స్. అంత వైపరీత్యం కలిగినవాడు. ఇక అతని గురించి చాలా చిరవలు పలువులు ఉంటాయి. వీడు అంటే అనాల్సి వస్తుంది, చిన్నోడు కాబట్టి అనొచ్చులే, నేను వయసులో పెద్దోడిని కాబట్టి. వీడు ఎంత పిచ్చి తలకెక్కిన వాడంటే తన విగ్రహాన్ని యెరూషలేము దేవాలయంలో ప్రతిష్ఠించడానికి సిద్ధపడ్డవాడు. తన విగ్రహాన్ని యెరూషలేము దేవాలయంలో ప్రతిష్ఠించాలి అని చెప్పేసి ప్రయత్నం చేసినవాడు అన్నమాట. సో కొంచెం ఇబ్బందికరమైన ఇది. ఆజ్ఞ కూడా జారీ చేశాడు. యూదులు తీవ్రమైన ప్రతిఘటన చేశారు. ఈలోగా 41 జనవరిలో కలిగుల హత్య చేయబడ్డాడు. ఆ ప్రయత్నం ఆగిపోయింది. లేకపోతే యెరూషలేము దేవాలయంలో కలిగుల తన విగ్రహాన్ని, అంటే ఐఎమ్ ఆల్సో ద గాడ్ ఆఫ్ జ్యూస్, ఐఎమ్ నాట్ ద గాడ్ ఆఫ్ రోమన్స్ ఆర్ గ్రీక్స్ కాదు, అసలు నా సామ్రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి నేనే దేవుణ్ణి అని ప్రకటించే ప్రయత్నం అన్నమాట.
అతని తరువాత మాత్రం కలిగుల తరువాత కొంచెం మార్పు జరిగి ఉంటుంది. కలిగుల తరువాత క్లాడియస్ అనే అతను వచ్చాడు. సో క్లాడియస్ కొంచెం సాఫ్ట్గా ఉన్నాడు అని చెప్పుకోవచ్చు. క్లాడియస్ పేరు మనం వింటాం. పౌలు పత్రికల్లో కూడా మనం క్లాడియస్ కాలంలోనే రోము నుంచి యూదులు బహిష్కరించబడ్డారు అనే మాట మనం చూస్తాం అన్నమాట. అలాగే క్లాడియస్ ఫిలో ఆఫ్ అలెగ్జాండ్రియా మనం చెప్పుకుంటామే. అలెగ్జాండ్రియాలో ఉన్న యూదులకి తను ఒక అధికారిక పత్రం రాశాడు. ఆ అధికారిక పత్రంలో ఎక్కడా ఈ బిరుదులు వాడలా. దేవసుతుడునైన నేను, రోమీయుల రక్షకుడునైన నేను, మళ్ళీ ఇవన్నీ ఈ దేవ బిరుదులన్నీ వాడకుండా చక్రవర్తి పేరుతోనే అతను రాశాడు. అంటే అతను కొంచెం సంయమనాన్ని పాటించాడు అని చెప్పవచ్చు. ఈ పిచ్చి ఎంత ముదిరిందంటే, ఈ పిచ్చి అపోస్తల కార్యం మనం చదువుకునేటప్పుడు హేరోదు అగ్రిప్ప ఇతివృత్తాంతం వచ్చింది. సిజేరియా మార్టిలో మనం అపోస్తల కార్యం చెప్పుకున్నాం. ఇది ఈజీగా గుర్తుంటుంది. పేతురు చెరసాలలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ సంగతి. ఉత్సవం జరుగుతుంది. వెండి వస్త్రాలు ధరించి అక్కడికి వెళ్ళాడు. ఆ నీరెండలో ధగధగా మెరిసిపోతూ ఉన్నారు. దేవుడైన హేరోదు అని ప్రజలు కేకలు వేశారు. దానిని హేరోదు తిరస్కరించలేదు. అంటే రాజులు మాత్రమే కాకుండా రాజుల దగ్గర అంతో ఇంతో అధికారాన్ని చెలాయించే వాళ్ళు సైతము తమను తాము దైవాలుగా ప్రకటించుకోవడానికి, పిలిపించుకోవడానికి ఎంత ఉబలాట పడ్డారో మనకు తెలుసు. అపొస్తలుల చర్యల పుస్తకంలో చూస్తాం, అతడు పురుగులు పడి చచ్చెను దాన్ని అంగీకరించినందువలన అని. అది చారిత్రక సత్యం. మళ్ళీ జోసిఫస్ వ్రాతల్లో కూడా అది ప్రత్యేకంగా పేర్కొనబడింది. క్లాడియస్ తర్వాత నీరో వస్తాడు. నీరో కలిగులలాగా ఇతగాడు ఒక ఏమనాలి, పిచ్చోడు అనాలి, ఉన్మాది అనాలి, ఇతనుగా పిచ్చోడు అనాలి. 64లో రోమ్ తగలబడింది. ఇంకక్కడి నుంచి క్రైస్తవుల మీద వేధింపు మొదలుపెట్టింది. అది తీసేద్దాం. ఈవెన్ నీరో కూడా తన నాణ్యాల మీద నేను రక్షకుణ్ణి అని అపోలో అంటే అపోలో దేవత, ఆ బొమ్మ కూడా వేసుకుని నేను రక్షకుణ్ణి, ఫలానా దేవ అంశలో జన్మించిన రక్షకుణ్ణి అని చెప్పేసి సరిగ్గా అంటే ఇవన్నీ చెబుతుంటే సామ్రాజ్య దైవం అంటే అధికార దైవం, రాజకీయ దైవం ఒకవైపు, క్రీస్తు దైవం మరొక వైపు. సామ్రాజ్య దైవం, క్రీస్తు దైవం మరొక వైపు. ఈ రెండింటి మధ్య ఎంత సంఘర్షణలో ఆదిమ సంఘం నలిగి ఉంటుందో, ఎంత సంఘర్షణలో నలిగి ఉంటుందో, మళ్ళీ ఎంత సవాలు విసిరిందో. అది సంఘర్షణలో నలగటం కాదు, ఎంత సవాలు విసిరిందో. ఆ చిన్న కమ్యూనిటీ, ఒక చిన్న కమ్యూనిటీ స్టార్టెడ్ బై అ గలీలియన్, గలిలయ వాడైన, నజరీతు వాడైన యేసు ప్రారంభించిన ఒక ఉద్యమం. సిలువలో సమసిపోయింది అనుకున్న ఉద్యమం క్రీస్తు ఉద్యమంగా మళ్ళీ పునర్జీవనం పొంది రాజ సామ్రాజ్యవాదానికి, దేవవాదానికి ఎదురొడ్డి యు ఆర్ నాట్ ద డివైన్ పర్సన్, ఇట్ ఈజ్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ అని ఆ పదాలన్నింటినీ మళ్ళీ వీటికి వాడుకుంటూ వచ్చారు. అక్కడి నుంచి ఫ్లావియస్ వంశం వచ్చింది, వెస్పేసియన్ వంశం వచ్చింది, మళ్ళీ డొమిషియన్ వీళ్ళు వస్తారు. సో నేను టైం అయిపోయింది, ఇక్కడి వరకు చెబుతున్నాను. ఇప్పుడు ఒక మంచి మళ్ళీ ఎక్సర్సైజ్ ఇంకో మళ్ళీ బిడ్డలు చాలామంది ఉన్నారు. మా యూపీఎఫ్ ఏస్పాదం, అలాగే రమేష్ బిడ్డ బీపీవి ప్రేమ్ కుమార్, తర్వాత చలమల ఇస్సాక ఐజక్, మళ్ళీ ఇంకెవరో ఉన్నారు, డేవిడ్ డేర్పుల,
వీళ్ళందరికీ వీరరాఘవులు వీళ్ళందరికీ కూడా మళ్ళీ వందనాశీస్సులు చెల్లిస్తూ ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ ఒక ఎక్సర్సైజ్, బిడ్డ హానోక్ లైవ్లో ఉన్నాడు. అద్భుతమైన నా ఎక్సర్సైజ్కి మంచి వర్క్ చేశాడు. హోంవర్క్ అని అనలేను, కానీ పెద్ద బిడ్డ కదా అనలేను, బట్ చేశాడు. అలాంటివి చెబుతున్నాను. ఇది చాలా క్రిటికల్ ఎనాలిసిస్, ఊహాత్మకం, సాక్ష్యాధారాలు కాదు. నాకు దేవుడిచ్చిన ఒక భావదర్శనాన్ని మీతో పంచుతున్నాను. యోహాను పద్మసు ద్వీపంలో చెరబట్టబడ్డాడు. పద్మసు ద్వీపానికి వెళ్ళటానికి ముందు అతను కాగుతున్న నూనెలో వేయబడ్డాడు అని 2వ శతాబ్దపు సంఘపితరుడు తన పుస్తకంలో రాశాడు. మనకి లేఖనంలో ఏం ఆధారం లేదు. 2వ శతాబ్దపు సంఘపితరుడు ఒకడు తన పుస్తకంలో ఒక మాట రాశాడు అన్నమాట. పద్మస్కు వెళ్ళ ముందు యోహాను మండుచూ ఉన్న నూనెలో వేయబడి అక్కడ వర్కౌట్ కాక పద్మస్కు పంపించారు అని చెప్పేసి. పద్మస్కు వెళ్ళడానికి అతను చేసిన నేరం ఏంటి, శిక్ష ఏంటి, ఆ శిక్షకు కారణం ఏంటంటే యోహాను సువార్త అని నేను అంటాను. దాని గురించి మళ్ళీ వివరంగా చెప్పుకుందాం. ఇప్పుడు మీరు దీన్ని ఏఐ చేయండి, ఈవెన్ ChatGPT, క్లాడ్, అంటే నేను అవి 2 వాడుతున్నాను, ఎందుకంటే వాటికి డబ్బులు కడుతున్నాను నేను. ఆ డబ్బులు కట్టినా కూడా యువర్ మెసేజ్ లిమిట్ ఈజ్ ఓవర్ అని చెప్పేసి చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఇంతంత సమాచారం నేను తీసుకుంటాను కాబట్టి. అడగండి, యోహాను పద్మసు చెరకు వెళ్ళటానికి యోహాను సువార్తలో, అంటే యోహాను తాను రాసిన సువార్తలో వాడిన పదజాలం కారణమా అని అడగండి. నేను దేవుణ్ణి అంటే నువ్వు కాదు, లోగోస్ దేవుడు అన్నాడు. నేను దేవ ప్రతినిధిని అంటే నీకంటే ముందు లోగోస్ దేవుని దగ్గర ఉంది అన్నాడు. అసలు నువ్వు కాదు దేవుడు లోగోస్కో అని చెప్పేసి 3 సార్లు, జస్ట్ 3 ప్రకటనలు, ఒకే ఒక వచనం. ఎన్ని రోజులు మనం చెప్పుకున్నాము దాన్ని. దానికి వాడిన పదాలు ఉంటాయి చూడు, అవి 1 నుంచి 14 దాకా వాడిన పదాలు ఉంటాయి. అవి రోమా ప్రభువుల స్వీయ ఆపాదిత ఆధిపత్యాన్ని ఎలా సవాలు చేశాయో అవి మనకు చెబుతాయి. అందుకని ఆ కోణంలోంచి యోహాను పద్మసు ద్వీపంలోకి వెళ్ళటానికి అతడు చేసిన నేరం ఏమిటి అని అడిగి, అది అస్పష్టం. ఇది అడగండి, ఊహాత్మకం, హైపోథెటికల్. బట్ ఈ చర్చ నడుస్తూ ఉన్నది, ఇప్పుడు బైబిల్ పండితుల మధ్య నడుస్తూ ఉన్నది ఈ చర్చ. అంటే యోహాను సువార్తలో యోహాను వెలుగుచ్చిన భావనలు, యోహాను ఉపయోగించిన పదజాలం ఇంపీరియల్ రోమన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజద్రోహ పదాలుగా ఉన్నాయి కనుక వెళ్ళాడా? ఇది మీరు ఏఐని అడిగి మీ సమాధానాలు గ్రూప్లో పోస్ట్ చేయండి. ఓకే, లైవ్లో ఉన్న బిడ్డలందరూ కూడా వందనాశీస్సులు. రేపు శనివారం కాబట్టి అధ్యయన పలుకరింపే ఉంటుంది. వాస్తవానికి 22 నేను లేను, లేకపోతే ఈ వాక్యం ముగిసేది ఇంకొకటి ఉంది. సోమవారం నాడు అది చెప్పుకుందాం. మరొక పర్యాయం లైవ్లో ఉన్న బిడ్డలందరికీ వందనాశీస్సులు. బిడ్డ కవిత నిట్టల, రమేష్ డేవిడ్ నిట్టల అండ్ ఫ్యామిలీ, అలాగే బిడ్డ వజ్రారావు, అలాగే బిడ్డ వరప్రసాద్, మళ్ళీ బిడ్డ హానో కొమ్మోజు, అలాగే బిడ్డ మార్తా ఉమ్మితి, మళ్ళీ బిడ్డ కిరణం, చాలామంది ఉన్నారు. బిడ్డ బీపీవి ప్రేమ్ కుమారు, అన్నామలై స్వాదం, ఇషాకు కదుమల, మళ్ళీ ఇంకెవరు ఉన్నారు, మెర్సీ జాయ్, మార్తా ఉమ్మితి, వీళ్ళందరూ కూడా హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెల్లిస్తూ, రేపు మామూలుగా అధ్యయనం పలుకరింపులో మామూలు విషయాలు మాట్లాడుకుంటాం. బట్ రిలేటెడ్ టు గాస్పెల్ ఆఫ్ జాన్. సోమవారం నాడు దీన్ని ప్రస్తావన చేసుకుందాం. ఇది యోహాను పద్మసు ద్వీపానికి వెళ్ళటానికి ఏ కారణాలు ఉన్నాయి, యోహాను సువార్తలో అతను వాడిన పదజాలానికి ఇంపీరియల్ కల్ట్కి మధ్య ఉన్న ఘర్షణ గురించి సోమవారం మాట్లాడుకుందాం. అందాక సెలవు.